diagnose her. So this gynecologist will be diagnosing. Diagnosing means trying to find out ఏ డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ ఎంత ఎక్స్టెంట్ వస్తుంది, అంటే తనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏమైనా డిసీజ్ ఉందా, హార్మోన్స్ తక్కువ ఉన్నాయా. హార్మోన్స్ అనగానే మనకి ఏ డాక్టర్ గుర్తు రావాలి? ఎండోక్రైనాలజిస్ట్. సో అసలు డిఫెక్ట్ ఏంటి, ఎందుకు కన్సీవ్ అవ్వటం లేదు, అండ్ తనకి ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఏమైనా ప్రాబ్లమా, ఫర్ ఎగ్జాంపుల్ లాక్టేషన్ పీరియడ్ లో అంటే బ్రెస్ట్ దగ్గర నుంచి మిల్క్ ఎందుకు రావటం లేదు. కొంతమంది పిల్లలు చనిపోతారు, చనిపోగానే ఏమంటారంటే ఆ మిల్క్ సెక్రేట్ కాకుండా ఇంజెక్షన్స్ ఇస్తుంటారు అనమాట. సో ఇలాంటివన్నీ మనకి మెడికల్ టర్మ్స్ ని బాగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ దేని మీద ఉంటుంది? డయాగ్నోస్టిక్ టూల్స్ అన్నమాట. అంటే ఏ డయాగ్నోస్టిక్ టూల్స్ వల్ల ఏ డిసీజ్ అని కనిపెడతారు. తర్వాత ఏంటి? డిసీజెస్. సో నెక్స్ట్ థింగ్ డిసీజెస్. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ the thing we have is the treatment approaches. ట్రీట్మెంట్ అప్రోచెస్ అంటే డయాగ్నోస్టిక్ టూల్స్ ఏంటి, డిసీజెస్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అని మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ విల్ గో త్రూ ద డిసీజెస్. ఇన్ విచ్ టాపిక్? గైనకాలజీలో వచ్చే డిసీజెస్ ఏంటి అని. ఫస్ట్ థింగ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. పాలి అంటే ఏంటి? మెనీ. ఓవరీస్ చుట్టూ సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. ఇన్ షార్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ PCOS. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ వన్. ఒకసారి చూద్దాం. యూటరిన్ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అంటే వీ హ్యావ్ సమ్ గ్రోత్ ఇన్ అవర్ బాడీ, లంప్స్ లాగా, గ్లాండ్స్ లాగా, ట్యూమర్స్ అంటారు. సో ఈ ట్యూమర్స్ అన్ని హార్మ్ఫుల్ ట్యూమర్స్ కాదు. మన బాడీలో ఏమన్నా ట్యూమర్స్ కానీ ఉంటే అన్ని ట్యూమర్స్ హార్మ్ఫుల్ కాదు. అవి హార్మ్ఫుల్లా కాదా అని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద బయాప్సీ అన్నమాట. సో ఈ హార్మ్ఫుల్ ట్యూమర్స్ కాకపోయినా ఏమవుతుంది అంటే కొన్నిసార్లు దీస్ థింగ్స్ హ్యావ్ అబ్నార్మల్ గ్రోత్. ఎక్కడుంటాయి? యూట్రస్ దగ్గర ఉంటుంది అనమాట. సో యూట్రస్ దగ్గర ట్యూమర్స్ ఎక్కువ అబ్నార్మల్ గ్రోత్ ఉండడం వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్ అప్పుడు ఎక్సెసివ్ బ్లీడింగ్ జరుగుతుంటది అనమాట. సో మెనీ టైమ్స్ యూ కెన్ హియర్ ద కంప్లైంట్, బ్లీడింగ్ ఎక్కువ జరుగుతుంది ఆర్ నంబర్ ఆఫ్ డేస్ ఎక్స్టెండ్ అవుతుంది నేను ఇలా అంటారు. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ యూటరిన్ ఫైబ్రాయిడ్స్. యూటరిన్ అంటే ఇక్కడ యూట్రస్ దగ్గర ఫైబ్రాయిడ్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఒవేరియన్ సిస్టర్. వన్ సెకండ్, వన్ సెకండ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఒవేరియన్ సిస్టర్. ఒవేరియన్ సిస్టర్. సిస్టర్ అంటే మీకు తెలుసు, చిన్న చిన్న సాక్స్ లాగా ఉంటాయి, చిన్న చిన్న గుల్లలు లాగా ఉంటుంది అనమాట. సేమ్ కొన్నిసార్లు ఈ గుల్లలు లాంటివి మన ఐ దగ్గర కూడా కనపడుతూ ఉంటాయి. సో వెన్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సిస్ అరౌండ్ ద ఓవరీస్, ఓవరీస్ చుట్టూ కానీ సిస్ట్లు కానీ ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? ఒవేరియన్ సిస్ట్ అంటారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, పాలిసిస్టిక్ బ్రెస్ట్ డిసీజ్. పాలి అంటే ఏంటి? మెనీ అన్నమాట. సిస్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి? ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్. SAC. సాక్ అంటే చిన్న బ్యాగ్ లైక్ థింగ్స్ అన్నమాట. బ్రెస్ట్ డిసీజ్. సో బ్రెస్ట్ దగ్గర, బ్రెస్ట్ చుట్టూరు నంబర్ ఆఫ్ సిస్ట్ కానీ ఎక్కువ ఫామ్ అవుతాయి. సేమ్ దాన్ని ఏమంటారు? పాలిసిస్టిక్ బ్రెస్ట్ డిసీజ్. ఎప్పుడైనా ఒక వర్డ్ ని మనం ఐడెంటిఫై చేయాలంటే దాన్ని మనం బ్రేక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటారు. పాలి అంటే మెనీ, సిస్ట్ అంటే తెలుసు, ఓవరీస్ దగ్గర అన్నమాట. అలాగే పాలిసిస్టిక్ బ్రెస్ట్ డిసీజ్, బ్రెస్ట్ దగ్గర అంతా సిస్ట్ ఫామ్ అవుతాయి. ఎన్ని? పాలి. పాలి మీన్స్ మెనీ. నెక్స్ట్ సెవెంత్ వన్, దిస్ ఇస్ అ వెరీ కామన్ డిసీజ్ విచ్ వీ కెన్ ఫైండ్ అమాంగ్స్ మెనీ విమెన్. ఏంటంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. సేమ్. సో ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే యూజువల్లీ దెర్ విల్ బి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ బ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది,
మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ద బ్రెస్ట్ బికమ్ వెరీ వెరీ టెండర్. టెండర్ అంటే సాఫ్ట్ గా తయారవుతాయి అనమాట. నెక్స్ట్ నైన్త్ వన్, మెనరేజియా. మెనరేజియా మీన్స్ ఎక్సెసివ్ బ్లీడింగ్. ఎర్లియర్ మీకు చెప్పాను, బ్లీడింగ్ నార్మల్ గా మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు బ్లీడింగ్ జరుగుతూ ఉంటది. ఆ బ్లీడింగ్ కంటే అబ్నార్మల్ బ్లీడింగ్ జరిగిన, ఎక్సెసివ్ బ్లీడింగ్ జరిగిన, ఆర్ నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ కంటిన్యూ అయినా, అంటే కొంతమందికి 6 days 7 days అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మెనరీజియా అంటారు. నెక్స్ట్ 11th వన్, vulvodynia. See, vulvodynia means when you look at the female reproductive parts, see, female reproductive parts లో మనకి పైన ఒక పార్ట్ ఉంటుంది vulva అని. See, so this vulva, just a minute, I mean the screen got mixed up. One second. Yeah, the female reproductive part లో there is one thing called as vulva. సో ఈ vulva దగ్గర ఏమవుతుందంటే there will be a lot of chronic pain. క్రానిక్ పెయిన్ అంటే ఏంటంటే పెయిన్ రోజు రోజుకి ఎక్కువ అవుతా ఉంటుంది, దాన్ని ఏమంటారు క్రానిక్ అంటారు. అలా కాకుండా మనకి అక్యూట్ పెయిన్ అంటే సడన్ గా పెయిన్ వస్తుంది అనమాట. అండ్ సమ్ టైమ్స్ వీ కెన్ ఐడెంటిఫై ద కాజ్, సమ్ టైమ్స్ వీ కెనాట్ ఐడెంటిఫై ద కాజ్. 12th వన్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్. వెజైనా దగ్గర కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉంటుంది. అండ్ ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది, డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఆర్డర్ అలా ఒక పంజన్ స్మెల్ లాంటిది వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు వెజైనల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని దేనికి అవుతుందంటే బ్యాక్టీరియా వల్ల అవుతుంటుంది. నెక్స్ట్ 15th వన్, ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే కొంతమంది లేడీస్ పిల్లల్ని కనలేరు. దే డి నాట్ హ్యావ్ ద ఎబిలిటీ టు కన్సీవ్. వై డోంట్ దే హ్యావ్ ది ఎబిలిటీ టు కన్సీవ్ అంటే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే దేర్ మైట్ బి మెనీ ఫ్యాక్టర్స్. కొంతమందికి హార్మోన్ డెఫిషియన్సీ ఉంటుంది, కొంతమందికి ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటుంది, కొంతమందికి స్పర్మ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఆర్ దేర్. దాన్ని ఏమంటారంటే ఇన్ఫర్టిలిటీ అంటారు. 17th వన్, ఓవేరియన్ క్యాన్సర్. క్యాన్సర్ అంటే వీ షుడ్ రిమెంబర్ వన్ టాపిక్, ఆంకాలజీ. క్యాన్సర్ మీన్స్ వాట్? ఆంకాలజీ. ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఓవరీస్ దగ్గర ఆరిజినేట్ అయ్యే క్యాన్సర్ ని, ఓవరీస్ దగ్గర స్టార్ట్ అయ్యే క్యాన్సర్ ని ఏమంటారంటే ఓవేరియన్ క్యాన్సర్ అంటారు. అండ్ సర్వికల్ క్యాన్సర్, సర్విక్స్ దగ్గర స్టార్ట్ అయ్యే క్యాన్సర్ ని ఏమంటారంటే సర్వికల్ క్యాన్సర్ అంటారు. యూటరిన్ క్యాన్సర్, దిస్ ఇస్ వెరీ ఈజీ వర్డ్ టు రిమెంబర్. యూటరస్ దగ్గర స్టార్ట్ అయ్యే క్యాన్సర్ ని యూటరిన్ క్యాన్సర్ అంటారు. నెక్స్ట్ 24th వన్, వల్వార్ క్యాన్సర్. వల్వా దగ్గర క్యాన్సర్ ఆరిజినేట్ అవుతుంది, దాన్ని వల్వార్ క్యాన్సర్ అంటారు. సో దీస్ ఆర్ ద వేరియస్ టాపిక్స్ or the various kinds of diseases which we have come across. I'll read out all the diseases. Once again, please have a look at the diseases. First one, polycystic ovary syndrome and uterine fibroids, ovarian cyst, polycystic breast disease, menorrhagia and vulvodynia, vaginal infections, infertility, ovarian cancer, cervical cancer, uterine cancer, infertility, and vulvar cancer. These are the things. And what are the diagnostic tools? So ఇలాంటి డిసీజెస్ ఉన్నాయి, ఈ డిసీజెస్ ఎంతవరకు ఉన్నాయి అని ఎలా ఐడెంటిఫై? Am I audible? Somebody is unmuted, I think. Okay. Now, so what are the various ways which we can identify? Anyone tell me what are the various ways which we can identify? Diagnostic tools. Common గా కొన్ని diagnostic tools రిపీట్ అవుతుంటాయి. ఏంటి మన diagnostic tools? Please tell me what are the diagnostic tools? Ultrasound. Ultrasound. You know what is meant by ultrasound? They will be sending the sound waves
and identifying or detecting the condition of the fibroids కానీ ఆ ఓవరీస్ దగ్గర ఉన్న సిస్ట్ ఉంటాయి. సేమ్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని మనం ఇందాక డిసీజ్ చదివాం కదా, ఆ సిస్ట్లు ఎలా ఉన్నాయని ఐడెంటిఫై చేయడానికి కండక్ట్ చేసే టెస్ట్ పెల్విక్ అల్ట్రాసౌండ్. పెల్విక్ అల్ట్రాసౌండ్ అంటే పెల్విక్ ఆర్గాన్స్ దగ్గర ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. నెక్స్ట్ నో నెక్స్ట్ వన్ ఈస్ థర్డ్ వన్, hysteroscopy. Everyone knows what is meant by scopy. Endoscopy అంటాం. స్కోపీ అంటే ఏంటి? ఎ థిన్ పైప్ లైక్ థింగ్ విచ్ హ్యాస్ ఎ కెమెరా అండ్ లైట్, ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద బాడీ అనమాట. అలాగే ఇక్కడ హిస్టరోస్కోపీ అంటే ఎ థిన్ లైట్ ట్యూబ్ ఇస్ ఇన్సర్టెడ్ ఇన్ టు ది యూట్రస్. యూట్రస్ లోపలికి ఇన్సర్ట్ చేసి అక్కడ యూట్రస్ లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేస్తారు. అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. జస్ట్ 1 minute. Yeah. అండ్ హార్మోన్ లెవెల్ టెస్టింగ్. ఎర్లియర్ ఐ టోల్డ్ యూ, కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళని గొడ్రాలు అని అంటారు, బ్యారన్ లేడీస్ అంటారు, పిల్లల్ని కనలేరు, పిల్లల్ని కన్సీవ్ చేయలేరు, సేమ్ అంటే గర్భవతులు కాలేరు అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటి ఫిక్స్ ఉంటుంది? ఫెలోపియన్ ట్యూబ్స్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే కొన్నిసార్లు హార్మోన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ ద్వారా హార్మోన్స్ అడిక్వేట్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. దాన్ని ఉంటారు హార్మోన్ లెవెల్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కాల్పోస్కోపీ. అగైన్ రిమెంబర్, ఎప్పుడైనా మనకి స్కోపీ అంటే థిన్ పైప్ విత్ ఏ లైట్ అండ్ కెమెరా అన్నమాట. సో ఈ సెర్విక్స్ ఎగ్జామిన్ చేయడానికి నియర్ ద వెజైనా ఆర్ ఇన్సైడ్ ద వెజైనా దే యూజ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ ఇన్స్ట్రుమెంట్ టు డిటెక్ట్, అంటే అసలు చూడడానికి, అంటే ఏం డిసీజెస్ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి దాన్ని కాల్పోస్కోపీని యూజ్ చేస్తారు. జెనెటిక్ టెస్టింగ్, లాస్ట్ వన్, దట్ ఈస్ ఎయిత్ వన్, జెనెటిక్ టెస్టింగ్. మన జీన్స్ లో ఏమైనా డిజార్డర్ ఉందా, అదే అంటే ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఉంటాయి మనకి, మన తాత ముత్తాతల నుంచి కానీ, అలాగే కొన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ థాలసీమియా కానీ, యూ మైట్ హ్యావ్ సీన్ ఒబేసిటీకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద కామన్ డిసీజెస్. ఒబేసిటీ అంటే లావుగుంటే మీ డాడీ వాళ్ళు కానీ ఎవరైనా లావుగున్నారా అని అడుగుతారు. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. క్యాన్సర్ ఉన్నా కూడా మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందా అని అడుగుతారు. సో ఇలాగా జెనెటిక్ డిజార్డర్ ఏమన్నా ఉందా అని ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ ఎండోమెట్రియల్ బయాప్సీ, నైన్త్ వన్, ఎండోమెట్రియల్ బయాప్సీ. What is meant by biopsy? Collecting a small amount of tissue to examine whether there is any cancerous growth in the body or not. Zine. So కొన్నిసార్లు అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఆర్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడం వల్ల క్యాన్సర్ ఏమన్నా ఉందా అని ఐడెంటిఫై చేయడానికి చేసే టెస్ట్ ఇది ఎండోమెట్రియల్ బయాప్సీ అంటారు. 12th వన్, ఎస్టిడి టెస్టింగ్. ఎస్టిడి అంటే సబ్స్క్రైబర్స్ ట్రంక్ డయల్ కాదు, అది మనకు ఫోన్ లో వస్తుంది ఎస్టిడి కాల్, ఐఎస్టి కాల్ అని. ఇక్కడ ఎస్టిడి అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే కొంతమందికి గనేరియా అని, సిఫిలిస్ అని ఇలా జబ్బులు వస్తాయి. వీళ్ళకి దేనికి వస్తాయి అంటే ఎస్పెషలీ యూ కెన్ సి ఈ లారీ డ్రైవర్స్. ఐఎమ్ నాట్ టెలింగ్ పర్టికులర్ థింగ్, ఐమ్ జస్ట్ టెలింగ్ ఇన్ జనరల్. లారీ డ్రైవర్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కడంటే అక్కడ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ ఆ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. అండ్ సమ్ టైమ్స్ దే డోంట్ యూస్ కాంట్రసెప్టివ్స్, అంటే కాండమ్స్ అలాంటివన్నీ వాడరు అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి డిసీజ్ వస్తుంది. అంటే ఆ ప్రాస్టిట్యూట్ దగ్గర నుంచి ఈ మేల్ కి ఆ సిఫిలిస్ కానీ గనేరియా కానీ ఏదైనా జబ్బు వస్తుంది అనమాట. సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఈ వచ్చిన అతను ఏం చేస్తాడంటే మళ్ళీ వైఫ్ తో కలుస్తాడు. వైఫ్ తో ఫిజికల్ గా కలిసినప్పుడు, వైఫ్ తో సెక్షువల్ గా ఉన్నప్పుడు ఆ వైఫ్ కూడా ఆ డిసీజ్ వస్తుంది. దాన్ని ఏమంటారు? సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. సేమ్ నౌ లెట్ us see the 15th వన్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏ షేప్ లో ఉంటుంది? బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది. మనకి థైరాయిడ్ లో రెండు ఉన్నాయి, హైపర్ థైరాయిడ్ అని, హైపో థైరాయిడ్ అని. హైపర్ అంటే థైరాయిడ్ లెవెల్ ఎక్కువ, థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి.
హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే కొన్నిసార్లు కన్సీవ్ కాలేనప్పుడు అదే వీళ్ళకి ఏమైనా హార్మోన్ లెవెల్స్ డిసార్డర్ లో ఉన్నాయా, అంటే మనకి గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఈ గ్లాండ్స్ లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నాయా, సేమ్ హార్మోన్స్ ఏమన్నా అబ్నార్మల్ గా ప్రొడ్యూస్ అవుతున్నాయా, లేకపోతే ఇన్ఎడిక్వేట్ ప్రొడ్యూస్ అవుతున్నాయా అని ఐడెంటిఫై చేయడానికి చేసే టెస్టే ఈ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. యా, నెక్స్ట్. Screen is not visible. 1 second. Okay, just 1 second. Ma'am. Okay, next. Laparoscopy. So many times we might have heard laparoscopy చేయించుకున్నాం అంటారు. See, so scopy అంటే ఏంటి? Again, remember, it's a thin pipe with a light and a camera which is inserted అనమాట. See, ఇదేంటంటే they have a small incision, ఒక చిన్న కట్ లాంటిది పెడతారు అబ్డామిన్ దగ్గర, and they will be looking at the pelvic adhesions or ovarian system దాన్ని ఐడెంటిఫై చేయడానికి చేసే టెస్టే లాప్రోస్కోపీ. మ్యామోగ్రామ్. మ్యామోగ్రఫీ అంటే బ్రెస్ట్ కి సంబంధించిన టెస్ట్ అన్నమాట. సో బ్రెస్ట్ దగ్గర ఏమన్నా సిస్ట్ ఫామ్ అయినా, బ్రెస్ట్ దగ్గర ఏమన్నా లంప్స్ ఉన్నా, గడ్డలున్నా అది క్యాన్సరా అని ఐడెంటిఫై చేయడానికి చేసే టెస్టే మ్యామోగ్రామ్ అంటారు. నెక్స్ట్, సీమెన్ అనాలిసిస్. సేమ్. సో సీమెన్ క్వాలిటీ ఎంత ఉంది, ఎంత క్వాంటిటీ వస్తుంది, స్పర్మ్ ఎలా మూవ్ అవుతుంది అని చెక్ చేయడానికి చేసే టెస్ట్ సీమెన్ అనాలిసిస్. I'll read out all the tests which we have completed now. One is pelvic ultrasound and hysteroscopy, hormone level testing, colposcopy, and genetic testing, endometrial biopsy, STD testing, thyroid function test, laparoscopy, mammogram, semen analysis. 11 కంప్లీట్ చేసాం. అండ్ సో ఇలాగ మనకి డిసీజెస్ ఏంటి ఐడెంటిఫై అయింది, అండ్ వాటి డిసీజెస్ కి ఎలాంటి టెస్ట్లు కండక్ట్ చేసి ఐడెంటిఫై చేస్తారు మనం తెలుసుకున్నాం. అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్ వాట్ ఆర్ ద వేరియస్ ట్రీట్మెంట్ అప్రోచెస్. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అంటే మెడికేషన్స్ ఇస్తారా, సర్జరీ చేస్తారా, సేమ్ అని మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఫస్ట్, సమ్ టైమ్స్ దే గో ఫర్ సర్జరీ. సర్జరీ అంటే ఏంటి? ఆపరేషన్ అనమాట. హిస్టరెక్టమీ. ఎక్టమీ అంటే రిమూవల్, వాసెక్టమీ, ట్యూబెక్టమీ, హిస్టరెక్టమీ. ఇలాగ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్టమీ అంటే రిమూవల్ అనమాట. సేమ్. సో యూటరస్ ని కంప్లీట్ గా గానీ పార్షియల్ గా గానీ రిమూవ్ చేయడాన్ని ఏమంటారంటే హిస్టరెక్టమీ అంటారు. దట్ ఈస్ కాల్డ్ as హిస్టరెక్టమీ. నెక్స్ట్, మయోమెక్టమీ అంటే ఇట్ ఈస్ రిమూవింగ్ ద ఫైబ్రాయిడ్స్ వితౌట్ రిమూవింగ్ ద యూట్రస్. యూట్రస్ ని రిమూవ్ చేయకుండా ఫైబ్రాయిడ్స్ మాత్రం రిమూవ్ చేయడం ఏమంటారు? మయోమెక్టమీ అంటారు. నెక్స్ట్, లాప్రోస్కోపీ. We have heard what is laparoscopy. Laparoscopy and being making a small incision, inserting a tube, same which has a camera and the light, and to find out whether any blockages are there or not. Next, 12th one, vulvectomy. Vulvectomy means what? Vulva. Ectomy means removal. Vulvectomy అంటే vulvaని రిమూవ్ చేయడాన్ని ఏమంటారు? vulvectomy అంటారు. అండ్ 18th వన్, వెజైనోప్లాస్టీ. మనకి ప్లాస్టిక్ సర్జరీలో డెర్మటాలజీలో కూడా ఈ టాపిక్ వచ్చింది. వెజైనోప్లాస్టీ అంటే వెజైనాని కొన్నిసార్లు టైటన్ చేస్తారు. వెజైనా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కానీ, లేకపోతే నంబర్ ఆఫ్ టైమ్స్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిన తర్వాత కొన్నిసార్లు లూజ్ అవుతుంది అనమాట. ఆ లూజ్ అయినప్పుడు అదర్ పర్సన్ కి, ఐ మీన్ బోత్ జెండర్స్ కి, వాళ్ళకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఉంటది కాబట్టి కొన్నిసార్లు ది గో ఫర్ వెజైనోప్లాస్టీ. దీన్ని ఫంక్షనల్ పర్పస్ కోసం అయినా చేయించుకుంటారు, కాస్మెటిక్ పర్పస్ కోసం అయినా చేయించుకుంటారు. నెక్స్ట్, లాబియా ప్లాస్టీ. వెజైనా దగ్గర లాబియా మైనోరా అని, లాబియా మేజోరా అని ఉంటాయి. వెన్ యూ లుక్ ఎట్ ద వెజైనా ఇమేజ్, యూ కెన్ ఫైండ్ లాబియా మైనోరా, లాబియా మేజోరా.
సో ఈ వాటికి అంటే అవుటర్ దే దే ఆర్ లిటిల్ బిట్ ఇన్ ది షేప్ ఆఫ్ ద లిప్స్. సో వాటిని బ్యూటిఫికేషన్ పర్పస్ కోసం, ఎస్థెటిక్ పర్పస్ కోసం వాటికి లాబియా ప్లాస్టీ చేస్తారు. నెక్స్ట్ క్లైటోరోప్లాస్టీ. క్లైటోరస్ ని దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ దాని షేప్ ని బ్యూటిఫై చేయడం కానీ చేస్తారు. దాన్ని క్లైటోరోప్లాస్టీ అంటారు. నెక్స్ట్ 23rd వన్, ఫెలోపియన్ ట్యూబ్ రీకానలైజేషన్. ఫెలోపియన్ ట్యూబ్స్ మనకి టూ సైడ్స్ ఉంటాయి. మనం కనుక గమనించినట్టంటే ఇటొక ట్యూబ్ అటొక ట్యూబ్ ఉంటుంది. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ రిమూవ్ చేయడానికి చేసే ప్రొసీజరే ఫెలోపియన్ ట్యూబ్ రీకానలైజేషన్. నెక్స్ట్ 25th వన్, వెజైనల్ రీజువనేషన్. వెజైనాకి ప్రాపర్ షేప్ ఇచ్చి ప్రాపర్ అపిరెన్స్ ఇచ్చి సేమ్ దాన్ని బ్యూటిఫై చేసే పర్పసే వెజైనల్ రీజువనేషన్ అంటారు. ఐ జస్ట్ రీడ్ దెమ్ అవుట్ వెరీ క్విక్లీ. హిస్టరెక్టమీ, myomectomy, and laparoscopy, vulvectomy, vaginoplasty, labioplasty, clitoroplasty, fallopian tube recanalization, హలో vaginal rejuvenation. క్లాస్ ఉంటే స్టార్ట్ చేసి కాటన్ పెట్టి ఉమ్, Now, orthopedics. The second topic for today, which we have to go through, is orthopedics. ఆర్థో అంటే ఏంటి? బోన్స్ కి సంబంధించింది అనమాట. సో మనకి బోన్స్ కానీ జాయింట్స్ కానీ లిగమెంట్స్ కానీ టెండన్స్, మజిల్స్, నర్వ్స్ ఇవన్నిటికి సంబంధించిన డాక్టర్ ఎవరంటే ఆర్థోపెడిషన్. ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరంటే ద డాక్టర్ హూ ఇస్ కన్సర్న్ విత్ ద బోన్స్, జాయింట్స్, లిగమెంట్స్, టెండన్స్, మజిల్స్ అండ్ ఎవ్రీథింగ్. And as usual, in this topic also, we are going to cover three topics. First ఏంటి? Diseases. Second topic ఏంటి? Anyone tell me what is the second topic? Treatment, diagnostic tools. And the third one is treatment approaches. Now, let us come to the first one. Diseases ఏమొస్తాయంటే orthopedics లో ఆస్టియో ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అనేది బాగా వినండి. ఆర్థరైటిస్ అనేది ఏజ్డ్ పీపుల్ కి ఎక్కువ ఉంటుంది. జీరియాట్రిక్స్ అంటారు. పెద్దవాళ్ళు, వృద్ధులు 65-70 వాళ్ళు ఏమంటారంటే జీరియాట్రిక్స్ అంటారు. సో వాళ్ళకి జాయింట్ పెయిన్స్, కాళ్ళు నొప్పులు, వాతవ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటారు. సేమ్ ఈ ఆర్థరైటిస్ దాన్ని ఏమంటారంటే ఆస్టియో ఆర్థరైటిస్. సో ఎప్పుడైతే ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుందో దేర్ విల్ బి స్టిఫ్నెస్ ఇన్ ది జాయింట్స్ అండ్ పెయిన్ విల్ బి దేర్. నెక్స్ట్ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ అంటే ఏంటి? బ్రేకేజ్ ఆఫ్ ద బోన్ ఇస్ కాల్డ్ as ఫ్రాక్చర్. ఈ ఫ్రాక్చర్ లో కూడా మనకి రకరకాల ఫ్రాక్చర్స్ లో ఉంటారు. హెయిర్ లైక్ ఫ్రాక్చర్ అంటారు, సేమ్ మల్టిపుల్ ఫ్రాక్చర్ అంటారు, కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటారు. అంటే కొన్నిసార్లు బోన్ లో స్లైట్ క్రాక్ వస్తుంది, కొన్నిసార్లు బోన్ రెండు ముక్కలు గిరిగిపోతుంది, కొన్నిసార్లు బోన్ ముక్కలు ముక్కలు గిరిగిపోతుంది. సేమ్ ఇలాగ రకరకాల ఫ్రాక్చర్స్ ఉంటాయి అనమాట. ఫ్రాక్చర్ అవగానే మనకి ఫ్రాక్చర్ అయిందా లేదా అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తారు? Anyone tell me, please unmute and tell me, or you can come in the chat box and tell me. How can you identify that a fracture has happened? Tell me. Suppose ఎవరైనా పడ్డారు అండ్ వాళ్ళకి ఫ్రాక్చర్ అయిందా లేదా అని మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? You can tell at least in the chat box. Whenever any person gets fractured, they will be abnormal pain. అంటే ఆ ఇరిగిన చోటు అసలు కదపలేరు అనమాట, చెయ్యి కానీ కాలు కానీ. అండ్ ఎక్సెసివ్ పెయిన్ విల్ బి దేర్ విచ్ దే కెనాట్ విత్ స్టాండ్. అది 100% ఫ్రాక్చర్ అయింది. అండ్ స్లైట్ పెయిన్ ఉంది అంటే ఇట్ మైట్ బి ఎ ఫ్రాక్చర్ బట్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ దట్ అనమాట. సో ఈ ఫ్రాక్చర్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తారంటే దే గో ఫర్ ఎక్స్రే. ఎక్స్రే తీస్తారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ స్ప్రెయిన్. స్ప్రెయిన్ అంటే whenever you see the athletes,
వాళ్ళు పరిగెత్తేటప్పుడు అంటే మనకి టెన్నిస్ ఆడేటప్పుడు కానీ షటిల్ ఆడేటప్పుడు కానీ కొన్నిసార్లు వాళ్ళకి ఆ కాళ్ళు పట్టేసింది అంటారు. దాన్ని ఏమంటారంటే స్ప్రెయిన్. నెక్స్ట్ స్ట్రెయిన్, STRAIN, excessive use of one what is it one muscle or tendon. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షటిల్ ఆడే వాళ్ళు కానీ చూస్తే వాళ్ళు వాళ్ళ ఎల్బోస్ ని వాళ్ళ రిస్ట్ ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. క్రికెటర్స్ కూడా కానీ మనం గమనించినట్టయితే బౌలర్స్ రిస్ట్ ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అంటే చేతిని కంప్లీట్ గా తిప్పుతూ ఉంటారు. సేమ్. సో అలా ఏమవుతుందంటే కంటిన్యూస్ యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ స్ట్రెయిన్ అవుతుంది, అంటే ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ 8th వన్, టెండనైటిస్. సేమ్. సో ఇప్పుడే మీకు చెప్పాను, టెన్నిస్ ఆడే వాళ్ళు కానీ క్రికెట్ ఆడే వాళ్ళు కానీ ఒకే పార్టీని కంటిన్యూస్ గా మూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పార్ట్ మీద ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఆ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల స్వెల్లింగ్ వస్తుంది అండ్ దే కెన్ నాట్ మూవ్ దట్. దాన్ని ఏమంటారంటే టెండనైటిస్ అంటారు. 11th వన్, టెన్నిస్ ఎల్బో. దిస్ ఇస్ అ పర్టికులర్ డిసీజ్. టెన్నిస్ ఎల్బో. సేమ్. ఐ మీన్ సో రిపిటేటివ్ రిస్ట్ మూమెంట్, కంటిన్యూస్ గా రిస్ట్ ని మూవ్ చేస్తా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ఆర్ ని, మన చేయిని కంటిన్యూస్ గా తిప్పడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు షోల్డర్ దగ్గర పెయిన్ వస్తుంది, రిస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది. దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ అంటే గడ్డ కట్టడం. మన షోల్డర్ దగ్గర డ్యూ టు ఎక్సెసివ్ యూసేజ్, దేన్ డ్యూ టు ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ దట్ వీ కెన్ నాట్ మూవ్ దట్, దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అండ్ 15th వన్, అకిలీస్ టెండనైటిస్. సేమ్. నా హీల్ బోన్ దగ్గర గర్ల్స్ హై హీల్స్ వేసుకుంటుంటారు, మడిమ అంటారు. హై హీల్స్ అని, లో హీల్స్ అని, ఫ్లాట్స్ అని అలా వేసుకుంటుంటారు. హీల్ దగ్గర ఎప్పుడైతే ఎక్సెసివ్ పెయిన్ ఉంటుందో సేమ్ దాన్ని ఏమంటారంటే అకిలీస్ టెండనైటిస్ అంటారు. నెక్స్ట్ these are the diseases. I think these diseases are the common diseases. We will read them. Osteoarthritis. First one is osteoarthritis. Second one is fracture. Third one is sprain. Fourth one, strain. Fifth one, tendonitis. Next one, tennis elbow. The next one is frozen shoulder and Achilles tendonitis. And yeah, that's what I completed. సో ఇలాగ మనకి డిసీజెస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సమ్ టైమ్స్ దే గో ఫర్ టోటల్ నీ రీప్లేస్మెంట్. అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఆ మోకాలు చిప్పని మొత్తం రీప్లేస్ చేస్తారు. ఐ థింక్ యూ మైట్ హావ్ అబ్జర్వ్ దిస్, ఎస్పెషల్లీ జీరియాట్రిక్స్ కి ఆర్థరైటిస్ పేషెంట్స్ వచ్చినప్పుడు మోకాళ్ళకి వాళ్ళు మోకాలు చిప్పని రీప్లేస్ చేయించుకుంటారు. సేమ్ దాన్ని ఏమంటారంటే టోటల్ నీ రీప్లేస్మెంట్. సెకండ్ వన్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్. హిప్ అంటే మన తొడ దగ్గర మన బోన్, దట్ ఈస్ ఫీమర్ బోన్, తుంటి తుంటి ఎముక అంటారు. ఆ తుంటి ఎముక దగ్గర ఇరిగిపోయినప్పుడు ఏంటంటే ఆ హిప్ ని రీప్లేస్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటారు. నవడేస్ ఇఫ్ ఇట్ ఆల్ అబ్జర్వ్, ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ కానీ టోటల్ నీ రీప్లేస్మెంట్ కానీ డాక్టర్స్ కంటే కూడా రోబోస్ అయితే సర్జరీ చేస్తున్నారు. దీస్ రోబోస్ ఆర్ డూయింగ్ ద సర్జరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ డాక్టర్, బట్ ఇట్ విల్ బి గైడెడ్ బై ద డాక్టర్ హూ విల్ బి ఇన్ సమ్ అదర్ ప్లేస్. అంటే రీసెంట్లీ ఐ హావ్ సైడ్, నాట్ రీసెంట్లీ, 1 month or 1.5 month బిఫోర్, ఎక్కడో ఒక ప్లేస్ లో, మీన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us థింక్ ఇట్ ఇస్ హైదరాబాద్ లో పేషెంట్ ఉన్నాడు, డాక్టర్ వచ్చి ముంబైలో ఉన్నాడు, అండ్ ఆపరేషన్ వచ్చి రోబో చేసింది అనమాట. ఇట్ ఈస్ టోటలీ కంట్రోల్డ్ బై ద డాక్టర్. సేమ్. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అని, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అని. నెక్స్ట్ ఆర్థ్రోస్కోపీ. స్కోపీ అంటే ఏం చెప్పాను మీకు? ఇట్స్ అ థింగ్, పైప్ అండ్ లైట్ అండ్ కెమెరా. సో ఒక సన్న పైప్ ని మన బాడీ లోపల ఫిట్ చేస్తారు, దాంట్లోపల లైట్ ఉంటుంది, కెమెరా ఉంటుంది. అదేం చేస్తుంది అంటే ఇట్ విల్ బి హెల్పింగ్ ద డాక్టర్ టు డయాగ్నైజ్ ద జాయింట్ కండిషన్స్. అంటే లిగమెంట్స్ దగ్గర ఏమైనా డ్యామేజ్ ఉందా, కార్టిలేజెస్ దగ్గర ఏమైనా డ్యామేజ్ ఉందా అని ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్
సిక్స్ వన్ రొటేటర్ కఫ్ రిపేర్. సో రొటేటర్ కఫ్ రిపేర్ అంటే షోల్డర్స్ దగ్గర మనం కానీ ఇమేజ్ కానీ చూసినట్టయితే షోల్డర్ బోన్స్ దగ్గర రౌండ్ రెండు బాల్స్ లాగా ఉంటాయి. అవి రొటేట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఆ రొటేటర్ కఫ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని సర్జరీ ద్వారా రిపేర్ చేస్తారు. దాన్ని అంటారు రొటేటర్ కఫ్ రిపేర్ అంటారు. నెక్స్ట్ నైన్త్ వన్ లుంబార్ డిస్కెక్టమీ. లుంబార్ డిస్కెక్టమీ మీన్స్ డ్యామేజ్ అయిన డిస్క్ ని రిమూవ్ చేస్తారు. వాసెక్టమీ, ట్యూబెక్టమీ, ఇలాగా ఎక్టమీ అంటే ఏంటంటే రిమూవల్ అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రాక్చర్ ఫిక్సేషన్. ఫ్రాక్చర్ ఫిక్సేషన్ అంటే ఫ్రాక్చర్ అయినప్పుడు కొన్నిసార్లు మనకి ఆ ఫ్రాక్చర్ కి కట్టు కడతారు. కొన్నిసార్లు ఫ్రాక్చర్ కి కట్టు కట్టకుండా ఆపరేషన్ చేస్తారు. స్క్రూలు పెట్టి ప్లేట్లు పెట్టి అవన్నీ చేస్తుంటారు. సో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫ్రాక్చర్, ఏం ఫ్రాక్చర్, దానికి కట్టు కడితే సరిపోతుందా లేకపోతే దానికి సర్జరీ చేయాలా అని డాక్టర్ ఒక కంక్లూజన్ కి వస్తాడు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్రాక్చర్ ఫిక్సేషన్. నెక్స్ట్ 16th వన్ ఆస్టెక్టమీ. ఆస్టెక్టమీ, ఎక్టమీ అంటే ఏంటి? రిమూవల్. సో వెన్ ఎవర్ ఎనీ బోన్ ఈస్ డిఫార్మ్డ్, బోన్ కానీ డిఫార్మ్ అయితే బోన్ డిఫార్మ్ అయిన బోన్ ఒకవేళ మనకి సరిగ్గా గ్రో అవ్వకపోయినా ఆ బోన్ ని రీషేప్ చేయాల్సిన, బోన్ ని కట్ చేయాలన్నా దాన్ని ఏమంటారంటే ఆస్టెక్టమీ అంటారు. నెక్స్ట్ 19th వన్ జాయింట్ రివిజన్ సర్జరీ. సో జాయింట్ రివిజన్ సర్జరీ, రివిజన్ అంటే ఏంటి? మళ్ళీ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆపరేషన్ అయింది, ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ లో పేషెంట్ సరిగ్గా రికవర్ అవ్వలేదు, లేకపోతే పేషెంట్ కి ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే జాయింట్ రివిజన్ సర్జరీ అంటారు. అంటే ఇంతకు ముందు ఆ ఇంప్లాంట్ ఏదైతే పెట్టుంటారో, స్క్రూలు కానీ ప్లేట్లు కానీ అవి పెట్టుంటారో వాటిని తీసి మళ్ళీ వాటిని టైటన్ చేసి లేకపోతే న్యూ ప్లేట్స్ ఇన్సర్ట్ చేస్తారు. దాన్ని జాయింట్ రివిజన్ సర్జరీ అంటారు. నెక్స్ట్ 21st వన్ జాయింట్ రీప్లేస్మెంట్ రివిజన్. సో ఎప్పుడైతే జాయింట్స్ దగ్గర మనకి అరిగిపోయి ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు పెట్టిన బోన్స్ కానీ అవి కానీ అరిగిపోయి ఉంటే అప్పుడు ఏమంటారంటే జాయింట్ రీప్లేస్మెంట్ రివిజన్ అంటారు. అంటే వాటిని రీప్లేస్ చేస్తారు. హిప్ రీసర్ఫేసింగ్, మన తుంటి ఎముక దగ్గర ఆ అక్కడ ఏమన్నా అబ్నార్మల్ గ్రోత్ ఉన్న దాన్ని మెటాలిక్ ప్లేట్స్ కానీ లేకపోతే మెటాలిక్ ఇవి కానీ ఇన్సర్ట్ చేసి వాటిని రీసర్ఫేస్ చేస్తారు. 25th వన్ లింబ్ లెంగ్తనింగ్. లింబ్ అంటే కాళ్ళు కానీ చేతులు కానీ. కొంతమందికి కొన్నిసార్లు పొట్టి చెయ్యి ఉంటది, ఒక చెయ్యి పొట్టిగా ఉంటది. మనం ఏమనుకుంటాం అంటే వీళ్ళ కర్మలే అని అనుకుంటారు. సేమ్ అలా కాకుండా ఆ లింబ్ ని లెంగ్తన్ చేస్తారు. లెంగ్తన్ అంటే ఆ చేతిని కట్ చేసి ఒక స్టీల్ బోన్ ని ఇన్సర్ట్ చేస్తారు, లేకపోతే కాళ్ళని అక్కడ కట్ చేసి ఒక బోన్ ఇన్సర్ట్ చేస్తారు. దాన్ని ఏమంటారు అంటే లింబ్ లెంగ్తనింగ్ అంటారు. Now I'll read the diseases which we have come in with treatment approaches. Total knee replacement, total hip replacement, and rotator cuff repair, and lumbar discectomy, fracture fixation, Achilles tendon repair, joint arthroscopy, and joint revision surgery, hip resurfacing, లింబ్ లెంగ్తనింగ్. సో ఇవన్నిటితో పాటు ఏం చేస్తారంటే ప్రతి ఆర్థోపెడిక్ డాక్టర్ సర్జరీ తర్వాత కొన్నిసార్లు ఎక్సర్సైజెస్ చేయమని పేషెంట్ కి చెప్తారు. ఎక్సర్సైజెస్ కొన్నిసార్లు పేషెంట్ తనకు తనుగా చేసుకోగలడు, లేదంటే స్పెషల్ గా ఒక అతను ఉంటారు. తను ఎవరు అంటారంటే ఫిజియోథెరపిస్ట్ అంటారు. ఏమంటారు? ఫిజియోథెరపిస్ట్. థెరపీ అంటే ట్రీట్మెంట్ అన్నమాట. ఈ థెరపీ అనే మనకి క్రయోథెరపీ అని, హీట్ థెరపీ అని, రేడియేషన్ థెరపీ అని, లేజర్ థెరపీ అని, ప్రెసిషన్ థెరపీ అని, ఇలా రకరకాల థెరపీస్ మనం వినుంటాం. థెరపీ ఈస్ నథింగ్ బట్ ట్రీట్మెంట్.
సో ఇక్కడ మనకి ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తాడంటే మన పేషెంట్ కి ఎక్సర్సైజెస్ చేస్తాడు. అంటే ఎలా పడితే అలా ఎక్సర్సైజెస్ కానీ చేసి ఏమవుతుందంటే అది డ్యామేజ్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. అందుకని ఫిజియోథెరపిస్ట్ ఒక ట్రైన్డ్ పర్సన్ కాబట్టి తను ఒక పర్టికులర్ వేలో కానీ పర్టికులర్ మెథడ్ లో కానీ ఆ లిమ్స్ ని మూవ్ చేసి వాటిని ప్రాపర్ గా ఇంతకు ముందున్న కండిషన్ కి రెస్టోర్ చేస్తారు. సేమ్ నా ఫిజికల్ థెరపీ. సో రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రీవియస్ ఉన్న స్ట్రెంగ్త్ కానీ మొబిలిటీ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ అలా వస్తుంది అనమాట. సెకండ్ వన్ ఆక్యుపేషనల్ థెరపీ. వాట్ ఇస్ మీన్ బై ఆక్యుపేషన్? జాబ్ అన్నమాట. ఆక్యుపేషన్ ఇస్ నథింగ్ బట్ జాబ్. కొన్నిసార్లు మనం అంటే రీహాబిలిటేషన్ ప్రొసీజర్ లో మనకి సైకాలజీ ట్రీట్మెంట్, సైకాలజిస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ అప్పుడు సైకోథెరపీ అప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ సైకియాట్రిక్ పేషెంట్స్ వాళ్ళు ఏదైనా మానసిక బాధ ఉన్నప్పుడు వాళ్ళని జాబ్ లో ఎంగేజ్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళని జాబ్ లో ఎంగేజ్ చేస్తారో వాళ్ళకి పనిలో ఉన్నప్పుడు ఆ మైండ్ అనేది డీవియేషన్ అవ్వకుండా మైండ్ ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి 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 బాధపడి ఇంకా డిప్రెషన్ కి లో అవుతారు. అలా కాకుండా ఆక్యుపేషనల్ థెరపీ చేయడం వల్ల ఇక్కడ కూడా ఏమవుతుందంటే మనకి మనం కేర్ తీసుకొని దేన్ ఆ లీజర్ టైం కానీ యూటిలైజ్ చేసుకోవడం, వర్క్ చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేస్తారు. స్పీచ్ థెరపీ రీహాబిలిటేషన్. స్పీచ్ థెరపీ కొంతమంది మాటలు సరిగ్గా పలకలేరు. ఎస్పెషలీ మనం కానీ గమనించినట్టయితే ఎవరు ఆటిజం పేషెంట్స్, ఆటిజం మీరు గమనించుంటారు. ఆటిజం వచ్చిన వాళ్ళు ఏంటంటే దే కెన్ నాట్ ప్రొనౌన్స్ ప్రాపర్లీ, దే కెన్ నాట్ స్పీక్ ప్రాపర్లీ. సో ఇలాంటి పేషెంట్స్ కోసం ఏంటంటే స్పీచ్ థెరపీ ఇస్తారనమాట. అంటే లాంగ్వేజ్ బాగా మాట్లాడేదానికి అండ్ కొన్నిసార్లు వాళ్ళు మింగడం కూడా చేయలేరు అనమాట. సో అలాగ వాళ్ళకి పదాలు కరెక్ట్ గా పలికేదానికి స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు సెపరేట్ గా. ఆక్వాటిక్ థెరపీ మనకి డెలివరీలో కూడా మనం చూసాం. డెలివరీలో ఒక థెరపీ, ఒకటే టైప్ ఆఫ్ డెలివరీ ఉంది. ఫార్సిప్స్ డెలివరీ అని, వెజైనల్ డెలివరీ అని, ఆక్వాటిక్ డెలివరీ అని. ఆక్వాటిక్ అంటే ఏంటి? వాటర్ డెలివరీ. ఇక్కడ మనకి ఏంటంటే ఆక్వాటిక్ థెరపీ అంటే మనకి వాటర్ లో ఇచ్చే ట్రీట్మెంట్ ఏమంటారు అంటే ఆక్వాటిక్ థెరపీ అంటారు. అండ్ పల్మనరీ రీహాబిలిటేషన్. పల్మనరీ మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద లంగ్స్ అన్నమాట. సో కొన్నిసార్లు మనకి బ్రీదింగ్ చేయలేము. బ్రీదింగ్ చేయలేకపోతే ఏమవుతుందంటే బ్రీదింగ్ ప్రాసెస్ లో రెండు ఉంటాయి మనకి. ఏమేమి ఉంటాయి? ఇన్హలేషన్, ఎక్సలేషన్. ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో దెన్ అవర్ లంగ్స్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ అనమాట. దెన్ ఆక్సిజన్ ఇస్ సప్లై టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ త్రూ ద బ్లడ్ అనమాట. సేమ్. సో ఎప్పుడైతే మనకి ఈ ఆక్సిజన్ సరిగ్గా సప్లై కాకూడదు, సేమ్ బ్రీదింగ్ సరిగ్గా చేయలేకపోతాము, అప్పుడు ఏమవుతుందంటే సేమ్ పేషెంట్ కండిషన్ క్రానిక్ అయిపోతుంది. సో ఈ బ్రీదింగ్ టెక్నిక్స్ అనేది నేర్పిస్తారు. మనం ఎస్పెషల్లీ యోగా కానీ వాటిని మెడిటేషన్ కానీ చూసినప్పుడు శ్వాసని నెమ్మదిగా తీసుకోండి, శ్వాసని నెమ్మదిగా వదలండి అని చెప్తుంటారు. అవి అబ్జర్వ్డ్, దట్ ఈస్ కాల్డ్ as బ్రీదింగ్ టెక్నిక్. నౌ ఐ థింక్ ఐ టోల్ యూ చిన్న పిల్లలకి బ్రీదింగ్ టెక్నిక్స్ ఎలా నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి ఇన్హలేషన్ ఎక్సర్సైజ్ ఉంది. ఇన్హలేషన్ అంటే గాలి పీల్చుకునే ఎక్సర్సైజ్ అనమాట. జీన్ ఆ ఇన్హలేషన్ ఎక్సర్సైజెస్ చిన్నపిల్లలకి ఎలా నేర్పిస్తారంటే ఒక స్ట్రా ఇస్తారు. స్ట్రా ఇచ్చి థెర్మోకోల్ బాల్స్ ఉంటాయి, చిన్న బాల్స్, వాటిని పిట్ బాల్స్ అని కూడా అంటారు. ఈ బాల్స్ ని సక్ చేసి మీరు ఒక చిన్న బౌల్ వేయండి అంటారు. సో వీళ్ళు స్ట్రాతో గాలి పీల్చుకొని ఉంటుంటారు అనమాట. దాన్ని ఇన్హలేషన్ థెరపీ అంటారు. ఎక్సలేషన్ అంటే గాలి వదలడం, గాలి ఊదడం. బలూన్స్ ఇస్తారు చిన్నపిల్లలకి. వాళ్ళు ఎప్పుడైతే బెలూన్స్ ఊదుతుంటారో ఆటోమేటిక్ ఏం జరుగుతుంటది? ఎక్సలేషన్ జరుగుతుంది. సో ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ థెరపీ ఇస్ అన్ ఫర్ పల్మనరీ రీహాబిలిటేషన్ అనమాట. నెక్స్ట్ కార్డియాక్ రీహాబిలిటేషన్. కార్డియాక్ అంటే ఏంటి? హార్ట్ కి సంబంధించింది అనమాట. సో మన హార్ట్ బాగా ఫంక్షన్ చేస్తేనే సేమ్ మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కి బ్లడ్ సప్లై బాగా జరుగుతుంది. హార్ట్ ఏం చేయాలి? బ్లడ్ ని పంపించాలి. ఈ పంప్ చేసేటప్పుడు ఏం చేస్తుంది? అది ప్యూరిఫైడ్ బ్లడ్ ని అన్ని పార్ట్స్ కి పంపిస్తుంది. ఇంప్యూర్ బ్లడ్ ని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సేమ్. సో
ఈ కార్డియాక్ రీహాబిలిటేషన్ అంటే కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ అని మనం జిమ్స్ లో కూడా చూస్తుంటాం. సమ్ ఎక్సర్సైజెస్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఎస్పెషలీ ఫర్ ద హార్ట్ అన్నమాట. అందుకని మాక్సిమం ఒబేసిటీ ఉండేవాళ్ళు, ఒబేసిటీ ఉండేవాళ్ళు వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు హార్ట్ కి. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రెషర్ విల్ బి ఆన్ దేర్ heart because their entire body, see, for their entire body, the blood has to be supplied. And what is the size of the heart? It is only in the size of a fist. మన హార్ట్ ఎంత సైజ్ లో ఉంటది, మన పిడికల్ ఎంత సైజ్ లో ఉంటది. నెక్స్ట్ న్యూరో రీహాబిలిటేషన్. న్యూరో రీహాబిలిటేషన్ అంటే మన బ్రెయిన్ ని ప్రాపర్ గా కండిషన్ లో పెట్టడం అన్నమాట. బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అంటే యూ కెన్ జస్ట్ సీ కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, అంటే బ్రెయిన్ హెమరేజ్ అంటారు, లోపల రక్తనాళాలు పగిలిపోతుంది బ్రెయిన్ లో. ఆర్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ట్రామాకు గురి అంటారు, యాక్సిడెంట్ కేసులు కానీ రేప్ కేసులు కానీ. అలాంటి వాళ్ళు ఏంటంటే మెంటల్ షాక్ లో ఉంటారు, ఆ షాక్ లో నుంచి బయటికి రాలేరు అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే న్యూరో రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటారు. బ్రెయిన్ ని మళ్ళీ నార్మల్ కండిషన్ కి తీసుకొని వచ్చేదానికి బ్రెయిన్ ఎక్సర్సైజులు చేస్తుంటారు. నెక్స్ట్ 10th వన్, స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్. స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనేది ఎస్పెషలీ ఫర్ ద అథ్లీట్స్, అంటే స్పోర్ట్స్ పర్సన్ కి. మనం గమనించుంటాం, క్రికెట్ ఆడేటప్పుడు కానీ టెన్నిస్ ఆడేటప్పుడు కానీ స్పోర్ట్స్ పర్సన్ పడగానే ఇమ్మీడియట్ గా ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ తన దగ్గరికి వెళ్ళి he will be providing treatment. This treatment is especially designed only for the sports persons. Next, geriatric rehabilitation. జీరియాట్రిక్ అంటే ఏజ్డ్ పీపుల్, అలాగే పీడియాట్రిక్ అంటే చిన్న పిల్లలు. పీడియాట్రిక్స్ అంటే చిన్న పిల్లలు, దోస్ ఆర్ అండర్ ద ఏజ్ ఆఫ్ 13, they are called as pediatrics. So 17 you can say same, because after 17 when you cross 18 you are considered as a minor. Now geriatric rehabilitation అంటే ఎస్పెషల్లీ ఎల్డర్స్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ అని, బ్రీదింగ్ ప్రాబ్లమ్ అని, హార్ట్ ప్రాబ్లమ్ అని, న్యూరలాజికల్ ప్రాబ్లము, డెంటల్ ప్రాబ్లము, యూరినరీ ప్రాబ్లము, మోషన్ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లము. ఇలాగ పాపం వాళ్ళకి లేని ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని ఏమంటారంటే జీరియాట్రిక్ రీహాబిలిటేషన్ అంటారు. అంటే వాళ్ళని నార్మల్ కండిషన్ లో తీసుకురావడానికి చేసే ప్రొసీజరే జీరియాట్రిక్ రీహాబిలిటేషన్. నెక్స్ట్ వన్ ఈస్ పీడియాట్రిక్ రీహాబిలిటేషన్. జస్ట్ నౌ ఐ టోల్డ్ యు వాట్ ఇస్ మీన్ బై పీడియాట్రిక్ రీహాబిలిటేషన్. పీడియాట్రిక్స్ అంటే చిన్న పిల్లలు అనమాట. వాళ్ళకి వాళ్ళకి ఏమైనా డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా డిప్రెషన్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోయినా, దాన్ని పీడియాట్రిక్ రీహాబిలిటేషన్ అంటారు. నెక్స్ట్ 15th వన్, పెయిన్ మేనేజ్మెంట్ రీహాబిలిటేషన్. ఈ పెయిన్ మేనేజ్మెంట్ రీహాబిలిటేషన్ అనేది ఎస్పెషల్లీ ఎవరికి ఉంటుందంటే ఆంకాలజీ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. అంటే క్యాన్సర్ పేషెంట్స్ కి ఎక్సెసివ్ పెయిన్ ఉంటుంది, అంటే క్యాన్సర్ వల్ల పెయిన్ ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ లో కూడా పెయిన్ ఉంటుంది. అలాగే జీరియాట్రిక్స్ ఏజ్డ్ పీపుల్ కి వాళ్ళు బ్లడ్ ప్రెషర్ కి మాత్రలు వేసుకుంటారు, షుగర్ కి మాత్రలు వేసుకుంటారు, ఐ మీన్ డయాబెటీస్ కి మాత్రలు వేసుకుంటారు, వాతం నొప్పులకి టాబ్లెట్స్ వేసుకుంటారు, అండ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి టాబ్లెట్స్ వేసుకుంటారు, హెడ్ఏక్ ప్రాబ్లమ్ ఉంటే టాబ్లెట్స్ వేసుకుంటారు. ఇలా మినిమం వాళ్ళకి ఒక 8-10 టాబ్లెట్లు వేసుకుంటానే ఉంటారు. అలాంటి వాళ్ళకి దే ప్రొవైడ్ దిస్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ అసిస్టివ్ టెక్నాలజీ ట్రైనింగ్, 18th వన్. కొన్నిసార్లు అసిస్టివ్ టెక్నాలజీ, మనకు ఒక గ్రేట్ సైంటిస్ట్ ఉండేవాడు, అతను చనిపోయాడు. ఐ థింక్ ఎవ్రీ వన్ నోస్ హిస్ నేమ్. He is the person who has found the importance of the black hole and everything. I'm giving you the clue. And all the time అతను వీల్ చైర్ మీద ఉండేవాడు. Can anyone tell his name? Stephen Hawking, no? Stephen Hawking. అతను ఆ వీల్ చైర్ మీద నుంచి తను మూవ్ అవ్వడం కానీ, తను ఫార్వర్డ్కి వెళ్ళడం కానీ, బ్యాక్వర్డ్కి వెళ్ళడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద వీల్ చైర్ ఓన్లీ. మనం ఊపిరి అనే సినిమా మనం కానీ చూసినట్టయితే నాగార్జున ఒకటి వీల్ చైర్ మీద ఉంటుంది. సో వీల్ చైర్స్ కానీ, వాకర్స్ కానీ, కొన్నిసార్లు కమ్యూనికేషన్ డివైసెస్ కానీ, కొన్నిసార్లు హియరింగ్ డివైసెస్, అంటే
చెవిటి వాళ్ళకి, వినికిడి లోపం ఉన్న వాళ్ళకి ఆడియోమెట్రీ డివైసెస్ అంటారు, అంటే హియరింగ్ మెషిన్స్ అంటారు, అలాంటి సప్లై చేస్తారు. వాటన్నిటిని ఏమంటారు? అసిస్టివ్ టెక్నాలజీ ట్రైనింగ్ అంటారు. నెక్స్ట్ 20th వన్, గ్రూప్ థెరపీ. గ్రూప్ థెరపీ అంటే అందరూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ని కానీ గమనించినట్టయితే అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. వాళ్ళు మాట్లాడుతుంటారు, మరి నీకు ఎన్నోసారి డెలివరీ? ఓకే, రెండోసారా? ఫస్ట్ టైం ఏమైనా పెయిన్ ఉంటుందా? భరించగలమా? సిజేరియన్ చేస్తారా? జీన్ సో ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటారు అనమాట. అదే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పన్ను పీకేటప్పుడు ఇంజెక్షన్ ఇస్తారా? ఇంజెక్షన్ సూదికి వచ్చినప్పుడు నొప్పి ఉంటుందా? ఇలా వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. ఈ గ్రూప్ థెరపీ వల్ల ఏమవుతుందంటే మనకి ఒక మోటివేషన్ అనేది, ఒక గైడెన్స్ అనేది, ఒక ఛాలెంజ్ ని ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళు ఇలా చేశారు, మనం ఎలా ఫేస్ చేయాలి అని మనకు ఒక గైడెన్స్ వస్తుంది. దాన్ని గ్రూప్ థెరపీ అంటారు. నెక్స్ట్ 21st వన్, పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా దెబ్బ తగిలింది, దెబ్బ తగిలినప్పుడు కాపడం పెట్టుకుంటారు. మనకి ఏమన్నా దెబ్బ తగిలింది, ఫర్ ఎగ్జాంపుల్ పన్ను పీకించుకున్నాం, పన్ను పీకించుకున్న తర్వాత అప్పుడు మనకి ఏం చేస్తారు? ఐస్ గడ్డలు ఇస్తారు, కోల్డ్ థెరపీ. ఇలా హీట్ థెరపీ అని, కోల్డ్ థెరపీ అని, ఇలా రకరకాల థెరపీస్ అనేది యూజ్ చేస్తారు అనమాట. 23rd వన్, అక్వాటిక్ థెరపీ. వాట్ ఇస్ మన్ బై అక్వాటిక్? వాటర్. వాటర్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని ఏమంటారు? అక్వాటిక్ థెరపీ అంటారు. అండ్ 25th వన్, హోమ్ మోడిఫికేషన్ అండ్ అడాప్టివ్ ఎక్విప్మెంట్. హోమ్ మోడిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సైకలాజికల్ పేషెంట్స్ ఉంటారు. ఆ సైకలాజికల్ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆ ఒక రేప్ విక్టిమ్స్ కానీ, సైకలాజికల్ గా ఎఫెక్ట్ అయిన విక్టిమ్స్ కానీ ఆ ఇంటి వాతావరణం చూసి 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 వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ కన్సీవ్ అయిన ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ ఇంట్లో అంతా బేబీ ఫొటోస్ అన్ని పేస్ట్ చేసుకొని ఉంది తన రూమ్ అంతా. అన్ఎక్స్పెక్టెడ్ గా బేబీ చనిపోయింది కడుపులో ఉన్నప్పుడే, ఫీటస్ ఉన్నప్పుడే చనిపోయింది. అండ్ బేబీని రిమూవ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఇంటికి వచ్చిన తర్వాత ఆ బేబీ పోస్టర్స్ అన్ని తీసేస్తారు. ఎందుకంటే ఆ మదర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ లేడీ రూమ్ కి వచ్చినప్పుడు, తన ఇంటికి వచ్చినప్పుడు ఆ పోస్టర్స్ అన్ని చూసి మళ్ళీ మళ్ళీ బాధపడతా ఉంటది అనమాట. అందుకనే హోమ్ మోడిఫికేషన్ అంటారు. సో వీ విల్ జస్ట్ గో త్రూ ద వేరియస్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ కంప్లీటెడ్. ఈ రీహాబిలిటేషన్ ప్రొసీజర్ లో ఫిజికల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, aquatic therapy, pulmonary rehabilitation, cardiac rehabilitation, neuro rehabilitation, sports rehabilitation, geriatric rehabilitation, pediatric rehabilitation, vocational rehabilitation, pain management rehabilitation, assistive technology training, group therapy, pain management techniques, aquatic therapy, అండ్ హోమ్ మోడిఫికేషన్. ఇలాగ రకరకాల టెక్నిక్స్ ఉంటాయి అనమాట. సో టుడే వీ కంప్లీటెడ్ 2 టాపిక్స్. వన్ ఈస్ గైనకాలజీ అంటే ఏంటి, గైనకాలజీలో వచ్చే డిసీజెస్ ఏంటి, దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటాం అని మనం నేర్చుకున్నాం. అలాగే సెకండ్ టాపిక్ విచ్ వి కవర్డ్ ఇస్ ఆర్థోపెడిక్స్, అంటే బోన్స్, లిగమెంట్స్, జాయింట్స్, దాంట్లో వచ్చే డిసీజెస్ ఏంటి, వాటిని ఎలాంటి డయాగ్నోస్టిక్ టూల్స్ ఐడెంటిఫై చేస్తారు, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అని వీ హ్యావ్ స్టడీడ్. అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఓటో లారింగాలజీ. ఓటో అంటే ఏంటి? ఇయర్ అన్నమాట. రైనో అంటే ఏంటి? నోజ్. సేమ్. లారింగాలజీ అంటే థ్రోట్, ఈఎన్టీ, ఇయర్, నోస్, థ్రోట్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. Any doubts for anyone? What, do we have any doubts? Do we have any doubts? You can ask me, or else we'll end the session. Okay, then I'll catch you tomorrow. Thank you. I mean, on Thursday. Thank you. Bye bye.